నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈ రోజు మనం ప్లాస్టిక్స్ ఇంకా ఫర్టిలిటీ రిలేషన్ ఏమైనా ఉందా అనే దాని గురించి మాట్లాడదాం. అంటే ఈ ప్లాస్టిక్స్ వల్ల మనకి ఫర్టిలిటీ ఏమైనా తగ్గుతోందా అనే దాని గురించి మాట్లాడదాం. సో రీసెంట్ గా ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా తగ్గాయండి. ఆడవాళ్ళలోనూ తగ్గాయి, మగవాళ్ళలోనూ తగ్గాయి. సో ఇదంతా అయ్యేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఎక్కువ స్ట్రెస్ పడిపోయి నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేసేసి, ఇంకా ఎక్కువ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్, ఇంకా చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. సో ప్లాస్టిక్స్ అనేవి అసలు మన బాడీలో ఎలా ఎంటర్ అవుతాయి, ఇప్పుడు అంతా బయట ఉన్నాయి కదా, మనకి బాడీలో ఎలా ఎంటర్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడదాం. మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఉన్నా దాని వల్ల మనకి బాడీలో ఎంటర్ అవ్వచ్చు అనమాట. తాగే వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా, లేకపోతే తినే ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అయినా, ఆఖరికి టీ కప్పులు కూడా ప్లాస్టిక్ అయినా, ఎలా ఉన్నా మనం స్టోర్ చేసే డబ్బాలు, ఇప్పుడు మనం ఇంట్లో వంటింట్లో స్టోర్ చేసే సామాన్లు అన్ని ప్లాస్టిక్స్ లో స్టోర్ చేసిన కొంచెంగా మనకి బాడీలో ప్లాస్టిక్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. మనం సూపర్ మార్కెట్స్ లో చూస్తూ ఉంటాం, ఇంటి వెజిటబుల్స్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి అమ్ముతూ ఉంటారు. అది మాత్రం చాలా డేంజరస్ అండి. చాలా సన్న ప్లాస్టిక్ కవర్ వేస్తారు. అలా చాలాసేపు వేసి ఉంచడం వల్ల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా ప్లాస్టిక్స్ అనేవి ఇంకుతాయి అనమాట. సో ఇన్ని రకాలుగా మనకి బాడీలో ప్లాస్టిక్స్ అనేవి రావచ్చు. సో ఈ ప్లాస్టిక్స్ వల్ల మనకి బాడీ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే, సో ప్లాస్టిక్స్ అనేవి హైపోథలామో పిట్యూటరీ యాక్సిస్, అంటే హెచ్పి యాక్సిస్ అంటారనమాట. దాని మీద స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ యాక్సిస్ మనకి ఈ బ్రెయిన్ లో ఈ పార్ట్ మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోను, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోను, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసేది బ్రెయిన్ లో ఈ పార్ట్ అనమాట. సో ఈ ప్లాస్టిక్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ బ్రెయిన్ లో ఆ పార్ట్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా ప్లాస్టిక్స్ వల్ల మనకి క్యాన్సర్ రేట్ కూడా చాలా పెరిగిపోతుంది. ఈ మనకి హార్మోన్ ప్రొడక్షన్ వేరీ అయిపోయి సరిగ్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, లేకపోతే ఎగ్ నంబర్ తగ్గిపోవడం, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, లేదా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఇవన్నీ అవ్వచ్చు అనమాట. దీన్ని మనం మన బాడీని మనం ఎలా కాపాడుకోవాలి ప్లాస్టిక్స్ నుంచి అంటే, ఫస్ట్ థింగ్ BPA ఫ్రీ ప్లాస్టిక్ వాడండి. అసలు ప్లాస్టిక్ వాడడం ఆపేసేయండి. లేదు వాడాల్సి వచ్చింది, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అంటే కనుక BPA ఫ్రీ ప్లాస్టిక్స్ అని దొరుకుతాయి అనమాట. సో అవి వాడండి. నెక్స్ట్, చాలా వరకు ప్లాస్టిక్స్ వాడడం ఆపేసి గ్లాస్ కి కానీ స్టీల్ కి కానీ కన్వర్ట్ అవ్వండి. మనం ఎంత ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంటే మన బాడీకి అంత సేఫ్. ఫర్టిలిటీ పరంగానే కాదండి, మనకి క్యాన్సర్లు కానీ ఈ రిస్క్స్, వేరే డిజీజ్ అన్నిటి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ప్లాస్టిక్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే మనకి అంత బెటర్ అనమాట. ఈ ప్లాస్టిక్స్ ర్యాపర్, ప్లాస్టిక్ కవర్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.